స్టేషన్ గన్పూర్, పాలకుర్తి, జనగాం నియోజకవర్గాలల్లో పొట్టకొచ్చిన వరి పంటలు నీళ్లు లేక ఎండిపోతున్నాయని రైతులంతా మొరబెట్టుకుంటున్నారని బీఆర్ఎస్ పార్టీ లీడర్లంతా పట్టుబట్టి సర్కార్ మీద ప్రెషర్ పెట్టిర్రు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ సారు మంత్రి ఉత్తమ్ సార్కు ఫోన్ చేసి మాట్లాడితే జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ సారేమో రైతులకు నీళ్లియాలని అసెంబ్లీలో అడిగిండు. తాటికొండ రాజయ్య సార్ కూడా గట్టిగానే గుస్సాయిండు సర్కార్ మీద. ఇక వీళ్ళ పోరాట ఫలితమో రైతులకు సర్కార్ ఇచ్చిన వరమో గని నిన్న దేవాదుల నీళ్లు ధర్మసాగర్ రిజర్వాయర్ కు చేరుకున్నాయి. అయితే వచ్చిన నీళ్లకు పూజలు చేసి కొబ్బరికాయలు కొట్టి హారతి పడదామని మంత్రులు ఉత్తమ్ కుమార్ సారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి సారు, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీయర్ సారు, పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని మేడంలంతా ప్రోగ్రాం ఫిక్స్ చేసుకున్నారు. అయితే మేం పోరాడితే నీళ్లు విడుదలైనాయి కాబట్టి ఆ పూజలు చేసే హక్కు మంత్రుల కంటే ముందుగాల మా పార్టీకే ఉంటదని మంత్రుల కంటే ముందే ధర్మసాగర్ రిజర్వాయర్ కాడికి చేరుకొని ఇంద్ర సినిమాల వాన శినుకులు వడంగానే జల్లు జల్లుమని సిరిమువ్వలే శినికేశరగా అని పాట అందుకున్నంత సంబరంగా దోతి పైకి చెక్కి నీళ్లల్లకు దిగి జై కొట్టుకుంటా సంబరపడ్డాడు. ఇట్లా ఇక రాజేసారి ఇట్లా ముందే పూజ పూర్తి చేసిండన్న సంగతి తెలుసో తెలియదో గాని ఒకటే శంకు బండకు రెండేసి మాటల పడద గుంజినట్టు ఒక్క ప్రోగ్రాంకే 2 మాటల రిబ్బన్ కత్తిరించినట్టు మంత్రులు ఎమ్మెల్యేలంతా కలిసి వచ్చి మళ్ళా గోదావరి నీళ్లకు పూజలు చేసిర్రు.